హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మిడిల్ డాట్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. డాట్స్కి ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ వెడల్పు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి డాట్కి మధ్యలో ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చంక భాగం డాట్ వేసుకోవాలి. మూడో డాట్. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 4th డాట్ బ్లౌజ్ కాబట్టి 4th డాట్ వేస్తున్నాను. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకొని, చూసారు కదండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలామందికి షేప్ అనేది సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. బ్లౌజ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా బ్లౌజ్ చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మీకు ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టికి ఎప్పుడు కూడా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. షేప్ పట్టిని వెనక్కి తిప్పుకొని కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి 2 ఈక్వల్గా. కింద ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నార్మల్ బ్లౌజెస్తోనే నెక్ డిజైన్స్ అలాగే స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వీడియో అనేది లాస్ట్ వీడియోస్లో ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిన 2 కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఇన్విజిబుల్ షేప్ పట్టీస్ కూడా ఉన్నాయి, వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ అనేది పైకి ఫోల్డ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో షేప్ దాటిన తర్వాత మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి ఈ విధంగా ఒకసారి గోరుతో గీసినట్లయితే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ముందు ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద లైన్ నుంచి చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా ముక్కలు కట్ చేసుకుని వాటిని ఒక సైడ్ అంచు అనేది కుట్టుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది. మెడ భాగానికి మెడ ముక్కలు జాయింట్ చేసేటప్పుడు సన్నగా వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చిన్న కట్స్ అనేది పెట్టుకోండి. విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి.
మనకి హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పైనుంచి అయినా ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు లాంగ్ స్టిచ్తో. మనం హెమ్మింగ్ వర్క్ చేసిన తర్వాత విప్పేసుకోవచ్చు. నేను ఫ్రంట్ పార్ట్లో రౌండ్ అయితే పెట్టలేదు, జస్ట్ చిన్న మోడల్ కట్ చేశాను ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు మనం చివరి వరకు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి పైనుంచి. చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. బాగా సన్నగా ఉండాలి. 4 డాట్స్ వేసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ లేస్ డిజైన్ వేసాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఊడిపోకుండా ఉంటాయి కుట్లు అనేవి. ఈ విధంగా 2 లైన్స్ వేసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా జస్ట్ కొంచెం క్రాస్ కట్ చేసుకోండి ఎక్స్ట్రా అయిన క్లాత్ని. ఇప్పుడు మనం రెండో వైపు కూడా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది అదేవిధంగా డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టిని ఎప్పుడు కూడా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. కింద ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి రెండు కూడా ఈక్వల్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోకూడదు, మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా. అందుకోసం నేను మీకు ఫ్రంట్ పార్ట్స్ 2 పార్ట్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు తాళ్ళు పట్టి అయితే మిడిల్ పాయింట్లో ఒక మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీలు రెండు కూడా యాడ్ చేసుకోవాలి. డాట్స్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. పైనుంచి తాళ్ళు పట్టికి మనం స్టిచ్ చేస్తాను. ఇప్పుడు పైనుంచి స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. అదే ఉక్సులు పట్టికి అయితే మిడిల్ పాయింట్లో మనం ఒక చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు పట్టికి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని కింద స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ముందు చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి తాళ్ళు పట్టికి. ఈ విధంగా మనం పైనుంచి అయినా వేసుకోవచ్చు, లేదా కొత్తగా నేర్చుకున్న అయితే లోపల నుంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అలాగే మిడిల్ పాయింట్ డాట్ తాళ్ళు వేసే దగ్గర నుంచి ఒక లైన్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మెడ భాగానికి అటాచ్ చేసుకోవాలి. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి మనకి
మనకి రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు రౌండ్ తిరగడానికి చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మెడ భాగానికి లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోండి. లేదా పైన లాంగ్ స్టిచ్తో వేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత విప్పేసుకోవచ్చు. మీరు ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఓపెన్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ లోపల ఫోల్డ్ చేసుకొని కింద లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఒకవేళ నెక్ డిజైన్ చూడకపోతే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నేను బ్యాక్ పార్ట్కి లేస్ డిజైన్ వేసాను కాబట్టి ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ కూడా లేస్ డిజైన్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక సైడ్ వేస్తే సరిపోతుంది. ఓపెన్ సైడ్ మనకి బ్లూ కనిపించే విధంగా నేను ఎక్స్ట్రా వదులుకొని నేను లేస్ వేస్తున్నాను, లూజ్ అనేది. ఈ విధంగా మనకి సింపుల్గా కావాలి అనుకుంటే ఒక లైన్ సరిపోతుంది. కొంచెం హెవీగా కావాలి బ్లౌజ్ అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా వేసుకోండి. నేను వేరే లేస్ వేస్తున్నాను, చెమ్కీ టైప్ లేస్ వేస్తున్నాను. మిడిల్లో బ్లూ కనిపించే విధంగా నేను కొంచెం గ్యాప్ వదిలి ఈ విధంగా చుట్టూరు కూడా స్టిచ్ చేస్తున్నాను. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, ఎలా స్టిచ్ చేశారనేది కూడా కామెంట్స్. ఇప్పుడు ఈక్వల్గా లేస్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ని. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి లేస్ డిజైన్ వేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. షోల్డర్స్ రెండు కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోండి షోల్డర్స్లో. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి క్లాత్ తగ్గింది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాం కదండి. ఇప్పుడు రెండు వైపులా కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ని ఒక్కొక్క వైపు ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి పెట్టుకొని పైనుంచి కూడా మనకి క్లాత్ తగ్గినట్లయితే జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి క్లాత్ తగ్గినట్లయితే. ఇప్పుడు మనకి హ్యాండ్స్ పొడవు తగ్గింది కాబట్టి పొడవు నేను ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసి ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది కూడా మీరు చూసినట్లయితే సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్స్లో క్లాత్ తగ్గినట్లయితే ఈ విధంగా రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. లేదా లోపల ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్ స్టిచ్ చేసుకోవచ్చు మిషన్ లైన్ స్టిచ్తో. అంటే మనకి క్లాత్ ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు పెట్టుకున్నాం కాబట్టి లోపల ఫోల్డింగ్ క్లాత్ సరిపోలేదు కాబట్టి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయాలనుకున్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు సింపుల్ టిప్స్ బ్లౌజెస్ అనేవి చాలా ఈజీగా స్టిచ్ చేస్తున్నాను, కటింగ్ కూడా.
మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ అందుతుంది మీకు. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి. ఈ విధంగా మన మిడిల్ పాయింట్ కటింగ్ అనేది మెయిన్. మనకి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు చాలామందికి హ్యాండ్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోతు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి జాయింట్ చేసినప్పుడు. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. మన కటింగ్లో మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్కి లూజ్ ఈ విధంగా చూసుకోండి. అలాగే చంక భాగం లూజ్ కూడా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్తోనే మెజర్మెంట్ చూసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనం చివరి వరకు కూడా అదేవిధంగా లైన్ స్టిచ్ చేసుకోవాలి. చంక భాగానికి కూడా ఇదే విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకొని లైన్గా ఒక లైన్ స్టిచ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనం అదే ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో చూసుకోవాలి మెజర్మెంట్. మనం తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి. మనకి చివరి లైన్ నుంచి కూడా నీట్గా ఉండాలి అనుకున్నట్లయితే చివరి లైన్ నుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం మెయిన్ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. మనం కటింగ్లోనే ప్రతిదీ కూడా మనం మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి అది బ్లౌజ్తో కూడా పని ఉండదు మనకి. ఈ విధంగా లూజ్ చూసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్లో లోతు దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ అనేది మార్క్ చేస్తాం కదండి, అక్కడి నుంచి లైన్ స్టిచ్ చేసేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా కూడా రెండు వైపులా 3 లైన్లు వేసుకోండి. చివరి ఎడ్జ్ నుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా దారాలు అలాంటివి ఉంటే ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి మీరు. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. లూజ్ అనేది నడుము లూజు. ఈ విధంగా ఒకసారి బ్లౌజ్ లూజ్ అనేది చెక్ చేసుకోండి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో, ఉక్సులు పట్టితో అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. మనకి ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా మిగిలిపోతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ అనేవి ఒకసారి టైట్ చేసుకోండి, సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.